ఓ పుస్తకం రాబోతోంది. ఎన్నో పుస్తకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదో విశేషమా అనుకోకండి. ఈ పుస్తకం రాయబోతోంది జైపాల్ రెడ్డి. ఎస్, మీరు విన్నది నిజమే. ఎస్, జైపాల్ రెడ్డి. ఏ పోస్టు లేక, ఏ యాక్టివిటీ లేక ఎలాగూ ఖాళీగానే ఉన్నారు కాబట్టి సూదిని వారు ఆటోబయోగ్రఫీ రాస్తున్నారనుకున్నారు. ఆయన రాయబోతోంది తెలంగాణ జన్మ రహస్యాల్ని. అందులో రహస్యం ఏముందా అనుకుంటున్నారా? చెప్పడానికి తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయట. అందుకే జైపాల్ రెడ్డి పుస్తకంపై పొలిటికల్ స్ట్రీట్ లో అప్పుడే ఎన్నో ఊహాగానాలు. ఆయన మంచి మాటకారి. ఎంత మాటకారంటే సున్నితపు త్రాసులో తూకవేసినట్లు ప్రతి మాటని ఆచితూచి వాడేంత. సీనియర్ పార్లమెంటేరియన్ గా తనకున్న అపార అనుభవాన్ని కాగితంపై పెట్టబడుతున్నారు సూదిని జైపాల్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం వెనుక జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించేందుకు పెన్ను కాగితాలు సిద్ధం చేసుకున్నారు ఈ సీనియర్ లీడర్. పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయి మెళ్ళో మూడు ముళ్ళు పడే సమయంలో హఠాత్తుగా ఊడిపడి అక్షింతలేసి పెళ్లి పెద్ద నేనేనంటే ఎలా ఉంటుంది? అచ్చం జైపాల్ రెడ్డిలాగే ఉంటుందని సెటైర్లేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. మండపానికి ఆలస్యంగా వచ్చినా తెర వెనక శుభకార్యం ఏర్పాట్లన్నీ చూసింది తానేనని ఆ పెద్దాయన చెప్పుకున్నా తెలంగాణ సమాజమేమో గాని ఆ ప్రాంత పార్టీ నేతలకే ఓ పట్టాన నమ్మకం కుదరలేదు. ఎందుకలా? నిజంగానే ఆయన మీద నమ్మకం లేకనా? నమ్మేలా నమ్మించేలా చెప్పుకోలేకపోవడం వల్ల? ఇప్పుడు ఈ పుస్తకం రచన ఆ నమ్మకాన్ని కలిగించేందుకేనా? తెలంగాణలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, ఆంధ్రలో సీమాంధ్రలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. పరిపాలన విషయంలో, నిధుల పంపిణీ విషయంలో గత 55 సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి 45 సంవత్సరాలుగా ఉద్యమం అవుతుంది తెలంగాణ. 55 సంవత్సరాల క్రితం రాష్ట్రం ఏర్పడితే 45 సంవత్సరాలు చూస్తున్నాడు. నేను ఎమ్మెల్యే 45 సంవత్సరాలైంది. నేను ఎమ్మెల్యే కావడం, తెలంగాణ ఉద్యమం ఆరంభం కావడం ఒకేసారి సంభవించింది. తెలంగాణ కోసం యూపీఏ సర్కార్ కసరత్తు చేసినప్పుడు, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినప్పుడు కేంద్రంలో కీలక హోదాలో ఉన్నారు జైపాల్ రెడ్డి. ఒప్పించింది తానేనని చెప్పుకోవడానికి, తెలంగాణ ప్రకటనలో తన పాత్ర మరవలేదని చాటుకోవడానికి జైపాల్ రెడ్డికున్న అవకాశాలని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అధికార పక్షంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయన ఆయనే. ఎవరిని ప్రయత్నాలు చేసినా, ఎంతగా కష్టపడ్డా తెర వెనక మంత్రాంగానికి ఓ హోదా ఉన్న నాయకుడు ఆయనే. అధినాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో కేంద్ర పెద్దల మదిలోని ఆలోచనల్ని ముందుగా పసిగట్టే అవకాశమే కాదు, అవసరమైతే ఎంతో కొంత ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నది అప్పట్లో జైపాల్ రెడ్డి. నేను కూడా ఢిల్లీలో క్యాబినెట్ మంత్రిగా ఉంటూ మన మహబూబ్ నగర్ భాషలో తెలంగాణ భాష చెప్పాలంటే తెలంగాణ కొరకు పైరవి చేశానయ్యా. తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడంతో తన పాత్రని ఎవరు గుర్తించినా గుర్తించుకున్నా అన్యపదేశంగా తానే చెప్తూ వచ్చారు జైపాల్ రెడ్డి. అధినాయకత్వం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్తోందని, త్వరలో ప్రకటన రావచ్చని సంకేతాలిచ్చారు. యూటీ ప్రతిపాదనతో విభేదించటం, బిల్లు ఎలా ఉండాలనే విషయంలో తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టడంలో కూడా జైపాల్ రెడ్డి తెర వెనక తన పాత్రని పోషించారు. కానీ ఆయన ఎప్పుడూ రోడ్డెక్కలేదు, పిడికిలు బిగించి నినాదాలు ఇవ్వలేదు. మిగతా నేతల్లా పదవీ త్యాగానికి సిద్ధపడలేదు. అందుకే ఆయన ఎంత కష్టపడ్డానని చెప్తున్నా ఎవరికీ కంటికి కనిపించలేదు, ఎంత చెప్పినా ఎవరికీ చెవికెక్కలేదు. అందుకేనేమో ఇక లాభం లేదని మనసులోని మాటల్ని అచ్చుగుద్దించాలనుకుంటున్నారు ఆయన. టైం టు టైం, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ విడమర్చి చెప్పాలనుకుంటున్నారు.